కనుక ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రము వదలకండి. जीवन में तुम्हें चाहे कोई भी विघ्न या बाधा आए, लेकिन तब भी दिव्य प्रेम को मत छोड़ना। ఆ ప్రేమనే మీకు సరైనటువంటి యొక్క రక్ష. यह प्रेम तुम्हारी हर प्रकार से रक्षा करेगा। ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి యొక్క రక్షకుడు. यह प्रेम ही तुम्हारा प्रधान रक्षक है। ఎలాంటి కారణం లేని పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది. चाहे तुम किसी घने जंगल में भी हो तो भी यह प्रेम तुम्हारी रक्षा करेगा। ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు. जब हर प्रकार से तुम इस प्रेम की रक्षा करोगे तब तुम्हें कोई तकलीफ नहीं होगी। శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు. इस दिव्य प्रेम की रक्षा करना सीखने के लिए तुम्हें अनेक परीक्षाओं का सामना करना पड़ेगा। భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటారు. जितना अधिक भगवान तुम्हारी परीक्षा लेते हैं तुम्हें उतने ही बेहतर परिणाम मिलते हैं। చక్కగా ఒక విచారణ చేయండి. जरा अच्छी तरह विचार करो। మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటేనే భయపడిపోతుంటారు. जब परीक्षा आने लगती है तो तुम्हें भय महसूस होता है, కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. प्राचीन समय में परम भक्त इन परीक्षाओं के लिए स्वयं को तैयार रखते थे। టెస్టే నాకు కావాలి. वे कहते थे मेरी परीक्षा ले लीजिए। ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్. ऐसी परीक्षाएं ही भगवान के लिए रुचिकर होती हैं। కాబట్టి భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు. मैं भगवान के स्वभाव के विरुद्ध कार्य नहीं कर सकता। అది నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది भगवान द्वारा परीक्षा लेने पर ही मुझे संतुष्टि प्राप्त होगी। అని పరీక్షలకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడొద్దు, ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. इस प्रकार तुम्हें सदैव ऐसी परीक्षा देने के लिए तत्पर रहना चाहिए। कभी भी ऐसी परीक्षाओं को न लेने या स्थगित करने या बाद में लेने या आगे बढ़ाने की प्रार्थना नहीं करना चाहिए। ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చును. जितनी जल्दी तुम्हारी परीक्षा होगी उतनी ही जल्दी तुम अगली उच्च कक्षा में प्रवेश पाओगे। మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చి తీరాలి. उच्च कक्षाओं में प्रवेश के लिए तुम्हें परीक्षा देना ही होगा। ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. तुम्हें ऊंचे स्तर पर जाने के लिए परीक्षा देना ही होता है। కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి. जैसे ही परीक्षाएं आए तो तुम्हें बेहद आनंद का अनुभव होना चाहिए। పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి. जैसे ही परीक्षाएं नजदीक आए तो तुम्हें उनसे जरा भी भय महसूस नहीं होना चाहिए। పరీక్షల దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. जैसे ही परीक्षाएं नजदीक आए तुम्हारे आनंद में अभिवृद्धि हो जाना चाहिए। త్వరగా నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను. परीक्षाएं नजदीक आ गई हैं, जिस क्षण मैं उत्तीर्ण हो जाऊंगा तो तुरंत अगली कक्षा में प्रवेश कर लूंगा। కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ మనం దూషించకూడదు. इसलिए परीक्षाओं का स्वागत करो, उन्हें कोई दोष मत दो। అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. प्राचीन समय में जैसे ही ऋषि अपने शिष्यों की परीक्षा लेते थे वे आनंद से भर उठते थे। ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. एकलव्य बहुत आनंदित हुआ। అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే అడిగేటప్పటికి నాకు నీ చిటికిన వేలు ఇమ్మని చెప్పాడు. अपने गुरु को मैं कितनी अच्छी गुरु दक्षिणा दे रहा हूँ, उसने सोचा जब द्रोणाचार्य ने उससे अपना अंगूठा देने को कहा। అప్పుడు ఆ యొక్క తమ్ము ఇచ్చేశాడు. एकलव्य ने अपना अंगूठा अर्पित कर दिया। ఎంత అదృష్టవంతుణ్ణి నేను, అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు. उसने सोचा मैं कितना सौभाग्यशाली हूँ, क्योंकि उसने पूरी पवित्रता से अपना अंगूठा गुरु दक्षिणा के रूप में दिया, इसलिए उसने बेहद उन्नति पाई। ఏకలవ్యుని ఎంతటి గొప్పవాడు మరొకడు రేడి తన గొప్ప కీర్తిని సాధించాడు.
एकलव्य ने वो सम्मान और कीर्ति प्राप्त की जो और कोई प्राप्त नहीं कर सकता था। భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. भगवान के लिए कुछ भी त्याग करने हेतु तैयार रहना चाहिए। కారణం ఏంటి? భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. इसका क्या कारण है? क्योंकि भगवान तो इच्छा रहित हैं। భగవంతునికి ఎట్టి కోరికలు లేవు. उनकी कोई इच्छा नहीं है। నీ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు. भगवान यहाँ तुमसे कुछ भी प्राप्त करने की आकांक्षा से नहीं आए हैं। నీకు అందించే నిమిత్తం వచ్చాడు. भगवान तो सदैव सनातन केवल दाता यानी देने वाले ही हैं। ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోనకుండా దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని గురువునే ద్వేషంగా చేసుకొని కట్టగడపటికి నీ జీవితంనే వ్యర్థం గావించుకుంటుంది. इस सत्य को जाने बिना यदि इससे विपरीत तुम कुछ सोचते हो और अपने गुरु को दोष देते हो तो अंततः तुम अपना जीवन बर्बाद कर रहे हो। కనుక ప్రేమ స్వరూపులారా, इसलिए प्रेम स्वरूपो అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే. यह दिव्य प्रेम ही है जो तुम्हें अनंत ऊंचाइयों तक ले जाता है। నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే. गुरु पूर्णतः पवित्र होते हैं। దైవం ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే, నిస్వార్థపరుడే. ईश्वर सदैव निर्मल और निस्वार्थ होते हैं। అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం? जब ईश्वर निस्वार्थ होते हैं तो तुम्हें क्यों स्वार्थी होना चाहिए? భగవంతుని ఎందుకు కించిత్ అయినా కూడా నువ్వు సెల్ఫిష్ లేదు. भगवान में स्वार्थ का जरा भी अंश नहीं होता। అది మీ భావముల యొక్క ప్రతిబింబాలే. यह केवल तुम्हारे भावों का ही प्रतिबिंब है। నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి. ये भाव तुम्हारे ही भावों की प्रतिध्वनि, प्रतिबिंब और प्रतिक्रिया के रूप में आते हैं और तुम्हारी विचार प्रक्रिया को नष्ट कर देते हैं। కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. भगवान में जरा भी द्वेष भाव, जलन और ईर्ष्या जैसे दुर्गुण नहीं होते। ఈ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. तुम्हारे अपने ही दुर्गुण और बुरे विचार ही तुम्हारी भगवान के प्रति घृणा के लिए जिम्मेदार होते हैं। కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. भगवान हमारे भीतर आदर्श विचार और आदर्श भाव चाहते हैं। కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. जब किसी के जीवन में दुख, कष्ट, कठिनाइयां और चिंताएं आए तो उन्हें अपनी भलाई के लिए समझो। కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాలా రక్షిస్తున్నాడు. भगवान हर संभव तरीके से कठिनाइयों से तुम्हारी रक्षा करेंगे। మీరు అన్నిటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు. वास्तव में हम भगवान से मांगते रहते हैं और प्रार्थना करते रहते हैं, पर भगवान कुछ नहीं मांगते। భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతున్నారు. కానీ దీనికి ప్రతిఫలం ఏం అడుగుతున్నాడు భగవంతుడు? అన్ని ఇస్తూ 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 వచ్చినాడు. हम भगवान से हमेशा कहते रहते हैं, भगवान मुझे यह चाहिए, भगवान मुझे ये चाहिए, लेकिन इसके बदले में भगवान तुमसे क्या मांगते हैं? वे सदैव देते ही रहते हैं, కానీ దాని ఫలితములు మీరు అర్థం చేసుకోవటం లేదు. लेकिन तुम उसके परिणामों को नहीं समझते। ఈ ఇచ్చినటువంటివి ఏం చేస్తున్నారు మీరు? जो तुम्हें दिया जाता है तुम उसका क्या उपयोग करते हो? దుర్వినియోగం చేసుకుంటున్నారు. तुम्हें जो भी दिया जाता है तुम उसका दुरुपयोग करते हो। దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. तुम गलत मार्ग पर प्रवेश कर जाते हो। కనుకనే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సత్సంకల్పాన్ని నీవు భద్రంగా చేసుకోవాలి. इसलिए भगवान द्वारा प्रदत्त किए गए भले विचारों के उपहार की सुरक्षा करो। అది ఏ నీ యొక్క సర్వరక్షకుడు. ये तुम्हारी हर संभव तरीके से रक्षा करेगा। కనుక భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు కానీ చెడ్డది ఏమాత్రం అందించడు. भगवान तुम्हें वो सब देते हैं जो अच्छा और बहुमूल्य होता है और तुम्हें ऐसा कुछ भी नहीं देते जो बुरा हो। మీరు ఏమాత్రము భగవంతుడికి చెడ్డదిగా మీరు భావించకండి. भगवान के लिए जरा भी यह भाव मत रखो कि वे सही नहीं करते। మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని దక్కించుకొని చక్కించుకోవాలి. वास्तव में वर्तमान में जो कुछ भी तुम्हारे पास है वो केवल तुम्हारे सौभाग्य के कारण है। समस्त लोक